అందరికీ నమస్కారం. ఈరోజు గంగాధర్ వడ్లమన్నాటి గారి 'మాది అన్యోన్య దాంపత్యమే' కథను విందామా? ఇదిగో లక్ష్మి, నేను లేచి ఎంతసేపయింది? టీ పట్టుకురాలన్న జ్ఞానం లేదు నీకు అరిచారు మూర్తిగారు పేపర్ తిరగేస్తూ. ఆహా, మొదలుపెట్టారా? అయితే సరే. నేనేం తక్కువ తిన్నానా? ఏంటండి మీ అరుపులు ఉరుములు? ఇక్కడ మీ మాటలకి భయపడే వాళ్ళెవరూ లేరులెండి. అయినా రిటైర్ అయ్యారు కదా! చక్కగా ఏ ఆధ్యాత్మిక జీవితమో అలవాటు చేసుకోకుండా రోజుకి 4, 5 సార్లు టీ తాగడం, బోర్ కొడితే వృద్ధాశ్రమానికి వెళ్ళి మీ స్నేహితుల్ని కలిసి రావడం, లేదా పొద్దస్తమానం ఆ టీవీ చూడడం. పోనీ కలిస్తే కలిశారు. మీ వయసు మగవారిని కాక ఆడవారిని కలిసి ఓదార్చి రావడం, అదేదో నాకు గొప్పగా చెప్పడం. అలాగే టీవీలో ఏ భక్తి ఛానల్లో చూస్తారా అంటే, ఆహా, ఫ్యాషన్ ఛానల్సు. పోనీ వేషధారణ మార్చమని పోరినా, ఆ మోకాళ్ళ కింద వరకు ఆ పొట్టిగా ఉండే నిక్కర్లు అని ఆమె ఇంకా ఏదో చెప్పేంతలో, నిక్కర్లు కాదు 3/4 షార్ట్స్ అంటారు చెప్పారు మూర్తిగారు న్యూస్ పేపర్లోంచి తల బయటకు పెట్టి. అఘోరించారు. ఈసారి నుండి అవి ఆ వెలిసిపోయినట్టుండే చొక్కాలు కొనండి చెప్తాను మీ పని. పైగా ఆ ఇంటర్నెట్ ఒకటి వేరే. నెలకి బిల్లు వేలల్లో వస్తోంది. అంతలా ఏం వాడతారో ఏమో! నాతో మాట్లాడ్డం కూడా తగ్గించేశారాయే చెప్పిందామె దెప్పి పొడుస్తూ. ఆ, చాల్లేవోయ్ చెప్పావు గాని. అవకాశం వచ్చింది కదా అని నన్ను ఉతికి ఆరేయక. తమరి గురించి ఓసారి ఆలోచించండి. ఈ మధ్యనే పడుకునేటప్పుడు భగవద్గీత చదివి వినిపించమంటే నిద్ర వస్తోంది, మీరే చదువుకోవచ్చు కదా అంటావు. పోనీ ఉదయం మార్నింగ్ వాక్కి రమ్మంటే కాళ్ళు నొప్పులంటావు. సరదాగా పోనీ అలా షికారుగా వెళ్ళి ఏమైనా తిని వద్దామంటే డబ్బు దండగంటావు. ఏమైనా విశేషాలు చెప్తుంటే అబ్బా, బుర్ర తినేస్తున్నావురా మూర్తి అంటావు. సరే, డాక్టర్ దగ్గరికి వెళ్దాం శ్రీమతి గారు అంటే రిటైర్ అయింది నువ్వు కానీ నేను కాదు మూర్తి అంటావు. ఆఖరికి ఈ మధ్య నా గురించి మీ నాన్నగారు మొన్న నన్ను ఇలా అన్నారు, అలా కోపడ్డారు అని ఉన్నవి లేనివి అమెరికాలో ఉంటున్న మన అబ్బాయికి కోడలికి చేరవేయడం. ఇలా అయితే నేను మరో చిన్నిల్లు ఏర్పాటు చేసుకుంటాను చెప్పారు మూర్తిగారు అలకస్వరంతో. ఏమన్నావు మూర్తి, మళ్ళీ అను అడిగారు లక్ష్మమ్మ గారు కళ్ళజోడు సరిచేసుకుంటూ. ఏం లేదు లక్ష్మి, నా పెన్షన్కి సరిపోయే చిన్న ఇల్లు తీసుకుని ఉంటాను. అప్పుడు నాకు విలాసాలు తగ్గుతాయి. పైగా అబ్బాయి పంపే డబ్బు కూడా ఆదా అవుతుంది. అంతేరా బంగారం చెప్పారు కాకాపడుతూ. చాలండి మీ తెలివి. ఇవాళ మీ అన్నయ్యగారు అబ్బాయి మధు వాళ్ళ ఆవిడ వస్తున్నారు. వాళ్ళ దగ్గరైనా కాస్త హుందాగా పెద్ద తరహాగా మాట్లాడు మూర్తి, లేదంటే ఏమన్నా అనుకుంటారు అని ఆమె చెప్తూ ఉండగానే వారు లోనికి వస్తూ, మరేం పర్లేదులే పిన్ని, మేమన్నీ విన్నాం. కానీ ఏమి అనుకోవడం లేదులే. అయినా నాన్న మన బంధువులు, మీరు చాలా అన్యోన్య దంపతులంటారు. అసలు మేమిక్కడికి వచ్చింది మా అంతట మేం కాదు. నేను నా భార్య చిన్న చిన్న గొడవలకి దిగుతూ ఉంటే, ఓసారి బాబాయ్ దగ్గరికి వెళ్ళి రండిరా, అసలు భార్యాభర్తలంటే ఎలా ఉండాలో తెలుస్తుందని చెప్పి పంపారు నాన్నగారు. కానీ ఏ తరమైనా ఒకటే అని ఇప్పుడే అర్థమవుతోంది చెప్పాడు మధు. ఆ మాటలకి మూర్తిగారు చిన్నగా నవ్వేస్తూ, అక్కడే నువ్వు పప్పులో అడుగేశావురా చెప్పారు తేలిగ్గా. అంటే ఏంటి బాబాయ్ మీరనేది అడిగాడు మధు. అదేరా, మీ తరానికి మా తరానికి తేడా. ఏంటి మీ తరానికి మాకి గుడిస్తే మా తరానికి మాకి దీర్ఘమిచ్చారు అంతేగా చెప్పాడు మధు అదే పెద్ద జోకులా తనే తెగ నవ్వేస్తూ. ఇదేరా, అన్నింటినీ ఇలా అర్థం చేసుకోబట్టే మిమ్మల్ని మీ నాన్న నా దగ్గరికి పంపాడు. మీరిందాక చూసిన ఆ పోట్లాట పోట్లాట కాదు. వివరంగా చెప్పాలంటే నేను మీ పిన్ని ఎప్పుడూ చాలా అన్యోన్యంగానే ఉన్నాం. అయితే మాకు కొన్ని కోపాలు, ఒకరిలో ఒకరికి నచ్చని అంశాలు ఉంటూ ఉంటాయి. కానీ ఒకరిపై ఒకరికి గల ప్రేమ, గౌరవం కారణంగా సర్దుకుపోతూ ఉంటాం. అలా ఉండి మాకు కొంచెం బోర్ కొట్టేసింది. అందుకే ఇద్దరం ఓ మాటకి వచ్చి ప్రతి వారంలో ఒక శనివారం రోజున మాకు ఆ వారంలో ఒకరిపై ఒకరికి కలిగిన చిరుకోపాన్ని, ఏమైనా నచ్చనివి ఉంటే మొత్తం మాలో ఆ నెగెటివ్ ఎనర్జీ పోయే వరకు శుభ్రంగా మాటలనుకుని మళ్ళీ పాలు పంచదారలా కలిసిపోతాం. అంతేకాని ఆధిపత్యం, అహం చాటున కొట్టుమిట్టాడం చెప్పారు మూర్తిగారు మధు భుజంపై చెయ్యి వేస్తూ.
అవునురా మధు, మీ బాబాయ్ అన్నది నిజం. ఏదో ఓ రోజు ఇలా పోట్లాడుకుంటాం అనే మాటే కానీ అందులో కూడా ప్రేమ, అనురాగం ఉంటాయిరా. ఉదాహరణకి మీ బాబాయ్ ఇందాక నేను వాకింగ్ చేయడం లేదని, అందుకే కీళ్ళ నొప్పులు వస్తున్నాయని, అలా వ్యాయామం లేకపోతే మంచిది కాదని ఆయన అంతరార్థం. ఇక చక్కెర ఎక్కువగా తింటున్నారు ఈ మధ్య. దాంతో డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంటదని నా బాధ. పైగా ఈ మధ్య ఆయన నాతో కాక టీవీ, ఇంటర్నెట్ అంటూ నన్ను అశ్రద్ధ చేస్తున్నారని అలా అన్నాను. చెప్పిందామె కళ్ళొత్తుకుంటూ. తర్వాత మధు దంపతులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒకే క్షణంలో 1,00,000 ప్రశ్నలకి జవాబు దొరికిన సంతృప్తి కనిపించింది ఇద్దరి ముఖాల్లో. అప్పుడు అర్థమైంది మధుకి, వాళ్ళ నాన్న మూర్తిగారి దగ్గరికి ఎందుకు పంపారో. ఆ పూట తర్వాత మధు దంపతులు బయలుదేరి వెళ్ళిపోయారు. దారిలో మధు తన భార్య చెయ్యి గట్టిగా పట్టుకుని, మనం కూడా అలానే ఓ రోజు పెట్టుకుందాం. అప్పుడు గొడవలన్నీ సమసిపోతాయి. ఎందుకంటే కోపం అన్ని రోజులు అలాగే అదే స్థాయిలో ఉండదుగా మరి, చెప్పాడు మధు. నువ్వు సైకియాట్రిస్ట్ కావాల్సింది మధు, చెప్పిందామె మరింత దగ్గరగా జరుగుతూ. ఏంటండి మీరు? భలేవారే! ఉన్నట్టుండి అన్ని అబద్ధాలు ఎలా చెప్పారండి? మనమేంటి? శనివారం ఏంటి? సరే, మీరు అన్నారు కదా అని నేను తప్పక తందానా అనేశాను, చెప్పిందామె. నీకు అంతవరకే అర్థమైంది. మా అన్నయ్య వాణ్ణి ఇక్కడికి పంపింది వాళ్ళ మధ్య ఉన్న అరమరికలు మాసిపోవాలని. అందుకే మా అన్నయ్యకి మన కాపురంపై గల నమ్మకాన్ని నిలబెట్టాలని అలా చేశాను. పైగా మనల్ని ఆదర్శంగా తీసుకుని, వారు తప్పు తెలుసుకుని దగ్గరవ్వాలని ఆ కథ చెప్పాను. ఉండు, అన్నయ్యకి ఫోన్ చేస్తాను అంటూ సెల్ తీసి డయల్ చేసి, అన్నయ్య, మధు వచ్చాడు. నీకు మా దాంపత్యంపై ఇంత సదభిప్రాయం ఉన్నందుకు, నా దగ్గరకు పంపితే వాళ్ళు దారిలో పడతారని నమ్మినందుకు చాలా సంతోషంగా ఉందన్నయ్యా, చెప్పాడు మూర్తి ఆనందంగా. సదభిప్రాయమా, సంతలో చింతకాయ? వాళ్ళు ఒకరికి ఒకరు వాళ్ళ మనస్తత్వం పూర్తి భిన్నమని, ఎప్పుడూ అలాగే పోట్లాడుకోవాల్సి వస్తోందని, విడాకులు తీసుకుంటామని అన్నారు. నాకో ఐడియా వచ్చింది. నిత్యం కొట్టుకు చస్తూ ఇన్నాళ్ళు కాపురం చేసిన మిమ్మల్ని చూపిస్తే వీరి మధ్య వచ్చేవి పెద్ద గొడవలే కాదని తెలుసుకుంటారని అలా చేశానంతేరా మూర్తి అని అన్నయ్య చెప్పడంతో ఏం పాలుపోక తెల్లమొహం వేశాడు మూర్తి. అవేవీ తెలియని లక్ష్మమ్మ, బావగారిని మరీ పొగడొద్దని చెప్పండి, మన కాపురానికి దిష్టి తగులుతుంది అంది అమాయకంగా. అదండి, మాది అన్యోన్య దాంపత్యమే. గంగాధర్ వడ్లమన్నాటి గారి హాస్య కథ. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఆత్మీయులకు ఈ కథను షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. రేపు మరో మంచి కథతో